సార్ నమస్తే అండి. నమస్తే సన్న గారు, బాగున్నాండి. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అంతే. సార్ ఇప్పుడు జూన్కి వచ్చాము అని అంటే ఎగ్జామ్స్ రిజల్ట్ ఓకే. ఇంటర్ తర్వాత డిగ్రీ చదవాలనుకునే పిల్లలు ఎటు వెళ్ళాలి, అలానే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు ఎటు వెళ్ళాలి, అంటే ఇండియాలోనే ఉండి చదువుకోవాలా, వేరే దేశానికి వెళ్ళాలా, ఇవన్నీ స్టూడెంట్స్ మధ్య ఒక మంచి డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆగస్ట్ ఈ టైంకి వచ్చేసరికి యూఎస్కి రావడానికి రెడీ అయిపోతున్న పిల్లలు వచ్చేస్తూ ఉంటారు కాబట్టి, మరి ఈ టైంలో అంటే ఈ సీజన్లో ఈ F1 వీసా కోసం అప్లై చేస్తున్న స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అసలు ఎట్లా ఉన్నదంట? మాకు ఎక్కువ ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఎవరు మాట్లాడకపోయినా కానీ ఓవరాల్ గా మాకు అక్కడ స్టూడెంట్ పాపులేషన్ ఎట్లున్న అవగాహన మాకు బాగుంటుంది. ఇక్కడి నుంచి ఇండియా నుంచి డైరెక్ట్ ఎవరు మేము మాట్లాడాం, అసలు వాళ్ళు మాట్లాడదలుచుకున్న మేము మాట్లాడాం. అంటే ఏమన్నా ఫ్రీ అడ్వైజ్ ఇస్తాం కానీ కన్సల్టేషన్స్ అవన్నీ ఉండే అంటే తక్కువ మాకు. సో ఎక్కువ ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద మాకు అవగాహన ఎక్కువ ఉంటుందండి. అక్కడ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటది అనేది మాకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే కొత్త రెగ్యులేషన్స్ అన్నవి మనం అంతకుముందు మాట్లాడినాం క్యారియర్ గైడ్ లా. కొత్త రెగ్యులేషన్స్ ఏమొస్తున్నాయి, వాటితోటి రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి అన్న అవగాహన ఉన్నదండి. సో ఓవరాల్ గా ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ పోదలుచుకున్నారో ఈ జూన్ నుంచి ఆగస్ట్ దాకా వీసాలు అప్లై చేస్తారంట వాళ్ళకు. అయితే B2 వీసాలు 2 ఏళ్ల దాకా బ్యాక్ లాగా ఉన్నా కూడా స్టూడెంట్ వీసాల కోసం ఓపెన్ ఉంటుంది స్లాట్స్ ఇక్కడ మన దగ్గర. హైదరాబాద్ కానివ్వండి, వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా హైదరాబాద్ ఉన్నా కూడా ఎక్కడైనా కాన్సులేట్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. సో వాళ్ళు ఎక్కడైనా ఈ జూన్ నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ దాకా బాగా F1 స్టూడెంట్ వీసా రష్ ఉంటుందండి. అంటే వీళ్ళకి అపాయింట్మెంట్స్ కూడా దొరుకుతాయి బాగానే. అంత మిగతా వీసా H4 H1 B2 వాటికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ F1 కి మాత్రం ఈజీగానే వీసాలు దొరుకుతాయండి. ఓకే, సో వీసా అపాయింట్మెంట్ దొరుకుతుంది, వీసాలు దొరుకుతాయని కాదు, వీసా అపాయింట్మెంట్ దొరుకుతుంది. సో ఇది సీజన్ పోవడానికి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే రెగ్యులేషన్స్ ప్రకారం చాలా చేంజెస్ వస్తున్నాయి. కొన్ని అయితే ఖచ్చితంగా ఏ చేంజెస్ వస్తాయో మాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రపోజ్ చేసినారు. ఆ ప్రపోజ్ చేసిన మీకు కమెంట్ చేసినాం కాబట్టి కొన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఇంకా పబ్లిష్ చేయలేదు కాబట్టి మొత్తం డీటెయిల్స్ అన్న తెలియదు. సో ఇదివరకు ఏంటంటే స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ ఈజీగా మారేది. సో ఇంకోటి ఏంటంటే బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేసుకోవచ్చు, లేదంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత డాక్టరేట్ చేసుకోవచ్చు, అటువంటి అన్ని ఉండే. కొందరు డబుల్ మాస్టర్స్ చేసుకోవచ్చు, కొందరు ట్రిపుల్ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారండి. అయితే ఇప్పుడు అవన్నీ సాగవు, ఆ పప్పులు ఉడకవు. ఈ ఆగస్ట్ నుంచి కొత్త రెగ్యులేషన్స్ కంపల్సరీ వస్తున్నాయి, అందులో యూనివర్సిటీ చేంజ్ అనేది లేదు. అయితే ఇందులో ఇదివరకు OPT అంటే మనం వర్క్ పర్మిట్ ఏదైతే ఉందో అది 1 year ఇస్తారండి డిగ్రీ అయిపోయిన తర్వాత. అది దాదాపుగా ఆటోమేటిక్. అంటే ఆల్ ఏం చేయాలంటే నేను డిగ్రీ ఖతం చేసిన మొర్రో అని చెప్పి USAS చెప్పేస్తే USAS ఏం చేస్తుందంటే వాళ్ళు అప్పుడు OPT అనేది అప్రూవ్ చేస్తారు. అది ఆ OPT పట్టుకొని మీరు జాబ్ పోవాలి. ఓకే, ఇప్పుడు కొత్తగా రెగ్యులేషన్స్ లో సూచన ఏమొచ్చిందంటే, నేను ఖచ్చితంగా చెప్పట్లేదు నేను ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అంటే నీకు జాబ్ లేనిది OPT ఇయ్యము అంటారు. అంటే ఇది ఎట్లుంటది అంటే గుడ్డు ముందు పుట్టిందా కోడి ముందు పుట్టిందా, ఏది ముందు పుట్టింది? జాబ్ లేనిదేమో OPT రాదు, మన EAD కార్డు రాదు, EAD కార్డు లేకపోతే జాబ్ రాదు. ఇటువంటి చిక్కుబోర్డు ఉంటుంది అంట, అది OPT. ఇంకోటి స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా ఏమైనా రెస్ట్రిక్షన్ పెడతారా అందులో? మరి ఏమైనా స్టెమ్ ఎక్స్టెన్షన్స్ మీద ఇంకేమన్నా ప్రతి దానికి కూడా వాళ్ళు ఏమంటారంటే మీరు మళ్ళా OPT కూడా మీరు మళ్ళా ఒక పర్మిషన్ అప్లై చేసుకోవాలి. ఇదివరకు OPT అప్లై చేసుకోవాలంటే ఒక 765 ఫామ్ అని ఉంటుంది అంట. అది సింపుల్, అందులో ఏముంటదండి, సుబ్బారావు గారు తండ్రి పేరు డేట్ ఆఫ్ బర్త్, ఇగో ఇప్పుడు కాలేజ్లో ఈ టైంలో నేను గ్రాడ్యుయేట్ అని చెప్పి ఆ గ్రాడ్యుయేషన్ నుంచి అక్కడి నుంచి వాళ్ళు ఒక యూనివర్సిటీ నుంచి ఒక I-20 మీద ఎండోస్ చేస్తే అప్రూవ్ అయిపోద్ది. ఇప్పుడు కొత్తగా ఏమంటారంటే మీరు I-53 అని ఒక అప్లికేషన్ ఫైల్ చేయండి, అందులో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు OPT ఎందుకు రావాలి, ఏం చేస్తారు మీరు OPT మీద, ఏం సాధిస్తారు మీరు OPT మీద అన్న రిస్ట్రిక్షన్ వచ్చింది. స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద కూడా అదే. అంటే మళ్ళీ మనకు తెలుసు కదా, డిగ్రీ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత 1 year OPT ఉంటుంది. ఒకవేళ డిగ్రీ కనుక స్టెమ్ అంటే సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఇటువంటి వాటిల్లో ఉంటే వాళ్ళకి ఇంకొక 2 years ఎక్స్ట్రా పర్మిట్ వస్తుంది. తర్వాత ఆ OPT నుంచి స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా మనం I-539 ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఎక్స్ప్లోర్ చేసుకొని. సో ఈ ప్రతి దానికి హాలిడేస్ పెడతారు అన్నట్టు. ఇప్పుడు నార్మల్ గా మీకు చెప్పాలంటే అండి, స్వర్ణగా నేను 30 ఏళ్ళ నుంచి నేను ఇమిగ్రేషన్ లాయర్ ఉన్నా. ఇంత మటుకు నేను ఒక్క ఓపీటీ కూడా ఏ పిల్లగానికి కూడా లాయర్ గా నేను ఫైల్ చేయలేదండి. ఎందుకంటే వాళ్ళే చేసుకుంటారు పోరు, దాంట్లో ఈజీగా అప్రూవ్ అయిపోతుంది. స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా మేము కొన్ని అడ్వైజులు ఇచ్చినాం కానీ మేము సొంతంగా ఫైల్ చేయలేదు ఎవరికి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏమంటారు, ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ దీనికి కూడా లాయర్ ద్వారా పోవాలేమో. సో ఇది మాకు పని పెంచుడు, తర్వాత వాళ్ళకి పని పెంచుడు, వాళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే అందులో ఏమి లేదు. కానీ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఎవరైతే పిల్లలు ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలండి. ఓకే, మరి ఈ పరిస్థితుల్లో యుఎస్ అనేది ఇంకా ఒక గోల్డెన్ ఆపర్చునిటీయేనా లేకపోతే కాస్త డేంజరేనా? డెఫినెట్లీ క్రైసిస్ ఉన్న కాడ ఆపర్చునిటీ ఉండదు అన్నట్టు చైనీస్ వాళ్ళు. ఓకే, సో మన క్రైసిస్ అనేది వచ్చింది. ఒకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి 60% ఆఫ్ ద F1 వీసాస్ రిజెక్ట్ అయినాయి లాస్ట్ టైం, రికార్డ్ నెంబర్. అంతకుముందు 20-30% రిజెక్ట్ అయితే ఇప్పుడు 60% రిజెక్ట్ అయినాయి మనకు. అయితే ఈ రిజెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ ఓవరాల్ తగ్గిపోతున్నారు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ వచ్చుడితోటి కొందరు 1,00,000 మంది దానికి వెనక్కి వచ్చేస్తున్నారు. సో కొద్దిగా మన రష్ అక్కడ తగ్గిపోతే మనం కాంపిటీషన్ కూడా తగ్గిపోతాం అక్కడ. దాన్ని ఆపర్చునిటీ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఓవరాల్ ఐటీ ఇండస్ట్రీలో షేక్ వచ్చింది కానీ కొన్ని సెగ్మెంట్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. డాటా సైన్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. అదొకటే కదా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అయిందండి. దాని మీద మన వాళ్ళు చాలా ఫోకస్ పెట్టరు కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది బాగా ఫోకస్ అయింది. ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ అన్నది, తర్వాత ఇప్పుడు కొత్తగా ఎన్విడియా చిప్స్, ఇవన్నీ అసలు వాళ్ళు చిప్స్ తయారు చేసి, చిప్స్ అంటే మన తినే చిప్స్ కాదండి, ఈ ప్రతి దాంట్లో ఇప్పుడు దీంట్లో ఒక చిప్ ఉంటది, ఇది ఎయిర్పాడ్ లో ఒక చిప్ ఉంటది, ఇగో ఇది కారు దాంట్లో ఒక చిప్ ఉంటది, ఇగో మౌస్ కూడా దీంట్లో ఒక చిప్ ఉంటది. ఇదంతా వైర్లెస్ కనెక్షన్ కదా, ఇదంతా ఇంతమంది వైర్ తోటి ఈ అన్ని చిప్స్ తయారు చేసే వాటిలల్లో కూడా మన ఇప్పుడు రిమోట్ కెమెరాస్ ఉంటాయి, వాటికి ఇది మన కెమెరాస్ ఉంటాయి, వాటికి కూడా చిప్ ఉంటది. ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే అక్కడ వ్యవసాయదారులు కూడా ఏం చేస్తానంటే ప్లాంట్ కూడా చిప్ పెడతాను, దాని కింద ఆడ ఎన్ని నీళ్ళు వస్తాను, ఎక్కువ అవుతానే తక్కువ అవుతాను కూడా చిప్ పెడతాను అన్నట్టు. సో ఈ చిప్ ఇండస్ట్రీ అన్నది బాగా పెరిగిపోయిందండి. అయితే ఈ చిప్ ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, మేము ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అంటాం అన్నట్టు. వాళ్ళ డిమాండ్ కూడా బాగా పెరిగిపోతుందండి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదని. సో డెఫినెట్ గా ఆపర్చునిటీ ఉన్నది, కానీ ఇదివరకు ఉన్నట్టు ఈజీ రైడ్ అక్కడ పోగానే ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య పోయి అడ్డదిడ్డమైన కాలేజీలలో పోయి చదువుకోకుండా ఆ రెజ్యూమేలు ఫేక్ చేసి అవన్నీ పనికిరావు. ఇప్పుడు కొత్తగా కష్టపడదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. సో మరి ఈ సర్కమ్స్టాన్సెస్ లో మన ఇండియన్ పేరెంట్స్ కాస్త హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే ఇంకా భయపడాలా? అంటే ఇక పట్టి ఉంటుందండి హ్యాపీగా వెళ్ళాలంటే. ఒక్కటి ఏంటంటే మీ పిల్లోడు కనుక దేనికి పనికి రావడం అయితే మా దగ్గర పడేయకండి, మీ దగ్గరనే ఉంచుకోండి. ఓకే, ఒకవేళ మీ వాడు కష్టపడి మంచి బాగుపడి రూల్స్ ఫాలో చేసుకొని బాగుపడదలుచుకున్న అయితే మా దగ్గర ఆపర్చునిటీ బాగుంటుందండి డెఫినెట్ గా. అదొకటి దృష్టి పెట్టుకోండి. అందరు పనికి రావాలన్నా అక్కడ పనికి వచ్చి బాగుపడ్డారు రా అంటారు, అప్పుడు ఉండొచ్చు, అప్పుడు కాలం వేరు. ఇప్పుడు మాత్రం కష్టం అండి. ఓకే, ఇప్పుడు అంటే స్టూడెంట్స్ తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ చేసేస్తూ ఉంటారు, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అస్సలు చేయకూడని మిస్టేక్స్ ఏమిటి సార్? ఫస్ట్ ఏంటంటే రూల్ ఫాలో కావాలండి మనం. ఇంకోటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ యూనివర్సిటీ, ఇప్పుడు మీకు మీ యూనివర్సిటీ లెట్స్ సే మీకు ఫ్లోరిడా ఉంది, మీరు న్యూయార్క్ లో దిగుతుండ్రు. ఓకే, న్యూయార్క్ ఎందుకు దిగుతున్నారు? మరి న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా చాలా దూరం కదా, అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కన్నా ఎక్కువ దూరం. ఎట్లా పోతారు అక్కడికి? టికెట్ ఉందా మీకు, టికెట్ లేదా, అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పోయి అక్కడ గ్యాస్ స్టేషన్ లో పనిచేయడం కానీ, ఎక్కడన్నా లాండ్రీలో పనిచేయడం కానీ, లిక్కర్ స్టోర్ లో పనిచేయడం కానీ, రెస్టారెంట్ లో పనిచేయడం కానీ, ఇవన్నీ ఉండకూడదండి. ఎందుకంటే అప్పుడు స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ డిటెక్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందండి.
ఇప్పుడు మీ సెల్ఫ్, ఇప్పుడు నార్మల్ గా మీరు ఎక్కడికైనా పోతారు, ఎక్కడికైనా సెల్ ఫోన్ లేదు ఎక్కడ పోతారండి మీరు? అవును. బాత్రూమ్ కూడా ఊరు జనాలు ఇవ్వాలి రేపు. బాత్రూమ్ కూడా సెల్ ఫోన్ తీసుకుని పోతారు. నిజం సో సార్. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఎక్కడ సెల్ ఫోన్ పోయినా మీ డిజిటల్ ఒకటి పెరిగిపోతుంది, ప్రింట్ పెరిగిపోతాను. ఇంకోటి ఏంటంటే ఎక్కడ పోయినా కూడా మీకు ఈ కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడికెక్కడ లింక్ అయినా మనకు తెలియదు. సో ఇవన్నీ ప్రోగ్రామ్ రాసేది మీరే, మళ్ళా ఈ పురాణాలే ప్రోగ్రామ్ రాస్తారు. నన్ను వచ్చి అడుగుతారు వాళ్ళకెట్ట తెలుసు అంటే, ఆయన మీరేనా రాసేది ప్రోగ్రామ్. సో ఇవన్నీ తెలుస్తుంది కాబట్టి మీరు కష్టపడి రూల్ ఫాలో తలుచుకుంటే మాత్రం యుఎస్ మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎటువంటి వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసడానికి ప్రయత్నం. ఇంకోటి ఏంటంటే రూల్స్ రెగ్యులర్ గా చేంజ్ అవుతున్నాయండి. స్పెషల్ గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ప్రతి నెలకు, ప్రతి వారానికి, ప్రతి గంట కూడా చేంజ్ అవుతున్నాయి. సో దాన్ని అన్ని కూడా రెగ్యులర్ గా మనం మన ఈఆర్టీవీ దీంట్లో కెరీర్ గైడ్ లో అప్డేట్ చేస్తాం కాబట్టి ఏదో ఒకసారి వాళ్ళ మాట విన్నాంలే అని చెప్పి ఫాలో కాకండి. రెగ్యులర్ గా వచ్చి వారానికి ఒకసారి కనీసం 15-20-30 నిమిషాలు మాతో స్పెండ్ చేయండి మీరు. రెగ్యులర్ గా వీడియోస్ చూస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి చాలా డౌట్స్ ఇక్కడే క్లారిటీ వచ్చేస్తుంది. డెఫినెట్లీ. తర్వాత మాకు ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ 14 ఏళ్ల నుంచి ఎవ్రీడే 30 మందికి నేను ఫ్రీగా ఆన్సర్ చేస్తాను అండి కాల్స్. ఇక్కడ ఏంటంటే మేము డైరెక్ట్ కాల్స్ తీసుకోము, అంటే మన ఇది టీవీ వేరేది, కానీ డైరెక్ట్ కాల్ తీసుకున్నది మా వెబ్సైట్ పోయి RN లాగ్ పోయి ఫ్రీ మీరు వచ్చేసి అడగొచ్చు. 14 ఏళ్ల నుంచి ప్రతిరోజు 20 నుంచి 30 మంది దాకా నేను ఫ్రీగా ఆన్సర్ చేస్తాను అండి. దానికి పర్టికులర్ టైమింగ్ ఉన్నది. ఆ టైమింగ్ చూసుకొని మీరు జూమ్ కాల్ వచ్చేసి, జూమ్ కాల్ ఎక్కడైనా రావచ్చు, యూఎస్ నుంచి అయినా రావచ్చు, మీరు ఇండియా నుంచి అయినా రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. సో వచ్చి మీరు క్వశ్చన్స్ అడగచ్చు మమ్మల్ని. అండ్ తెలుగు పేరెంట్స్ కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఎప్పుడైనా తప్పితే మీరు ఉంటారు కాబట్టి తెలుగులో అడిగిన వాళ్ళకి కూడా మీరు చక్కగా ఆన్సర్ చేస్తారు. సో టెన్షన్ పడక్కర్లేదు. తప్పకుండా 95% నేను ఉంటాండి. ఒకవేళ నేను లేనప్పుడు కనుక తెలుగులో ఆన్సర్లు అయ్యా, కానీ ఇక నా తెలుగు లాంగ్వేజ్ మీకు తెలుసు కదా, పక్క తెలంగాణ లాంగ్వేజ్, అది భరించాల్సి వస్తుంది. పర్లేదు సార్. సార్ ఇప్పుడు యూనివర్సిటీస్ లో అడ్మిషన్ వచ్చింది అనుకోండి, వీసా వచ్చేసినట్లేనా? కాదండి, ఇల్లల్కగానే పండుగ కాదంటారు కదండి. లేదండి, యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళు DS-160 ఫైల్ చేసుకొని వీళ్ళు వీసా స్టాంపింగ్ పోవాలండి. వీసా స్టాంపింగ్ పోయి అప్పుడు వీసా వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయాణం టికెట్స్ అన్నది కొనుక్కోవాలి. అప్పటిదాకా వీసా వచ్చినట్టు కాదు. అడ్మిషన్ ఏందండి ఎంత ఈజీగా వస్తుందంటే, మీకు ఎవరైనా అడ్మిషన్ వస్తారు మా దగ్గర ఎట్లుంటాయి అంటే, కాలేజీలు దరిద్ర కొట్టు కాలేజీలు ఉంటాయండి, వాడు ఉట్టిన అడ్మిషన్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం లేవంటే వాళ్ళు ఇచ్చేస్తారు మీకు అడ్మిషన్, అట్లుంటది. సో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 3000 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఏది F1 ఇచ్చే యూనివర్సిటీ 3000 యూనివర్సిటీస్ ఉన్నాయి, 3000 యూనివర్సిటీలు ఉన్నాయి అన్నట్టు. సో అలా అడ్మిషన్ రాగానంటే లేదు, అంత ఈజీగా. మంచి కాలేజీలో వస్తే మీకు ప్రాబబిలిటీ బాగుంటుందండి. ఒకవేళ స్టాండర్డ్ లో ఉన్న కాలేజీలు వస్తే మీకు ప్రాబబిలిటీ లో ఉంటుంది అప్రూవల్. ఓకే, ఇప్పుడు ఈ F1 స్టూడెంట్స్ కి సంబంధించిన ఇంటర్వ్యూస్ లో అధికారులు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి? గుడ్ క్వశ్చన్ అండి. నెంబర్ 1 ఏంటంటే, మీరు F1 మీద పోయినప్పుడు మీ ఇంటెన్షన్ ఎప్పుడు కూడా మళ్ళీ వెనకకి ఇండియాకు రావాలి. మీ ఇంటెన్షన్ అది ఉండాలి. నువ్వు కనుక F1 మీద ఉన్నప్పుడు కనుక నీ ఇంటెన్షన్ అక్కడ పోయిన తర్వాత నేను H1 తీసుకుంటా, గ్రీన్ కార్డ్ వస్తుంది అనే ఇంటెన్షన్ అప్పుడు ఉండకూడదు. ఆ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. మీ ఇంటెన్షన్ అన్నది ఇప్పటి మటుకు ఓన్లీ అక్కడ పోయి చదువుకొని OPT సిస్టమ్ ఎక్స్టెన్షన్ తీసుకొని వర్క్ చేసుకొని అంత మటుకు వెనకకు రావాలనే ఇంటెన్షనే ఉండాలి. అక్కడ పోయి పని చేస్తాననే ఇంటెన్షన్, ఆ తర్వాత అక్కడ పోయిన తర్వాత మీకు సర్కమ్స్టాన్సెస్ అన్ని మారిపోయిన తర్వాత వేరే విషయం. కానీ మొదలే ఆ ఇంటెన్షన్ ఉండరాదు. ఆ ఇంటెన్షన్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే, మిమ్మల్ని అడుగుతా తెలుస్తుంది, లేదా అంటే అప్పుడప్పుడు మీ సోషల్ మీడియా చెక్ చేయొచ్చు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఈ మీరు అక్కడ పోయినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు అన్నది కూడా వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారండి వాళ్ళు. మీకు ఇంకోటి కొందరు అంటారండి, నేను డబ్బులు ఎక్కువ చూపెట్టుకోవచ్చా, అది నాకు ఇన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ పెద్ద పని చేయండి. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని క్లోజ్ గా మీరు ఎట్లా బిహేవ్ చేస్తాను వాడు కళ్ళ కిందకున్నా కూడా చూస్తుంటారు వాళ్ళు. మిమ్మల్ని మీరు వాళ్ళని మాట్లాడతాను, ఎట్లా బిహేవ్ చేస్తాను అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు. దాని ద్వారా బట్టి మీరు తీసుకోపోయే కాలేజ్ అడ్మిషన్ అవి డెఫినెట్లీ కౌంట్ అయితే, కానీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవన్నీ వాళ్ళకు మీ కాన్ఫిడెన్స్ కోసం తీసుకుపోండి మీరు. కానీ
అవి వాళ్ళకి అర్థం కావండి. ఒకటి ఏంటంటే ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్ తీసి వచ్చి మీ దగ్గర ఒక ప్రాపర్టీ లాయర్ డాక్యుమెంట్స్ ఇస్తే వాడు మీదే ప్రాపర్టీ మీదో కాదో చెప్పలేకపోతుండండి. ఇక్కడ ఆడు యుఎస్ కౌన్సిల్ వాడికి తెలుస్తుందా మీ ప్రాపర్టీ అని? సో ఇవన్నీ పెద్ద పనికొచ్చేటి కావు. ఓకే, ఏవి పనికొచ్చేటి అంటే మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ లో అటువంటి ఉంటాయి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 6 months నుంచి ఉన్నాయా, ఎప్పటి నుంచి ఉన్నాయి అన్నది పట్టుకుపోతే బెటర్ అండి. ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ కనుక ఫ్రెష్ వచ్చింది అనుకోండి బ్యాంక్ బ్యాలెన్స్, సో అది కొద్దిగా వాళ్ళు డౌట్ చేస్తారు అన్నట్టు, కావాలని దీనికోసం వేసుకున్నారు అనుకుంటారు. రైట్. సార్, ఇప్పుడు H1Bకి సంబంధించి లాటరీకి సంబంధించి ఇంత డైలమాలో ఉంటే ఇప్పుడు యుఎస్లో మాస్టర్స్ పై ఎందుకు ఇంత మనీ స్పెండ్ చేయాలి? అంటే ఎక్కడైతే మీకు కష్టం ఉందో అక్కడనే మీకు ఆపర్చునిటీ కూడా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు సాలరీస్ ఎంత అండి, ఇక్కడ అక్కడ వ్యత్యాసం చాలా ఉంది కదా, మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టు. సో డెఫినెట్ గా అలా వ్యత్యాసం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అంటే మీకు డబ్బులు, ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఎట్లా చూడాలంటే మీరు డబ్బులతోటే చూడొద్దండి ఎడ్యుకేషన్. ఇప్పుడు మనకు నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో వ్యత్యాసం ఎందుకు వచ్చింది ఎక్కువ? వాళ్ళు ప్రతి దాన్ని డబ్బులతో చూసేది. ఈ పిల్లగాని ఇంజనీరింగ్ కాలేజ్ పంపిన అనుకోండి, ఇంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయితే వానికి ఇంత జాబ్ వస్తాయి, ఎందుకు లేవని ఇప్పుడే బిజినెస్ లో పెడతాం. వాళ్ళు ఆ ఇంటెన్షన్ తోటి పోయిండ్రు. వాళ్ళు ఏమైంది, ఈవెన్చువల్ గా సౌత్ ఇండియా మొత్తం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు పిల్లలందరూ. ఏమైంది, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్కై రాకెట్ వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఒకప్పుడు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మంచిగుండే, ఇప్పుడు ఏమైనాయి. సో డెఫినెట్లీ ఎడ్యుకేషన్. ఇంకోటి, యావరేజ్ స్పెండింగ్ మన ఇండియాలో కాలేజ్ లో కానీ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉందండి. ఇంకా చాలా తక్కువ ఉంది మన దగ్గర. అదే యుఎస్ లో కానివ్వండి, చైనాలో కానివ్వండి చాలా ఎక్కువ ఉంది. చైనాలో అయితే మరీ విపరీతం అండి. సో మన పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఇంకా పెరగాలి. సో డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒక్కటి కాకుండా ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద పర్సన్ అన్నది కూడా చూసుకోవాలి ఒక పర్సన్. ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు నార్మల్ గా మీరు చూడండి, ఒక 100 మంది పోయిందండి F1 వీసా అనేది. ఎంతమంది బాగుపడరు? 95% మంది బాగుపడరు. మీకు తెలుసు, అందరికి తెలుసు. ఆ పర్సంటేజ్ తగ్గిపోద్దండి, ఉండదు, కొద్దిగా తగ్గిపోద్ది. ఎంత మటుకు వస్తుందో 70%, 75% వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకొద్ది కూడా తగ్గవచ్చు. ఇంకోటి, ఒకవేళ అక్కడ సెటిల్ కాకపోయినా కూడా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అక్కడ పోయిన తర్వాత, అక్కడ మాస్టర్స్ కానీ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు జ్ఞానం అన్నది పెరుగుతుందండి. ఎప్పుడు కూడా మేము చూస్తామండి, లేబర్ ఉంటాం మనం. మీరు అక్కడ పోండి, ఏ రెస్టారెంట్ పోండి, ఏ కన్స్ట్రక్షన్ సైట్ పోండి, ఒక్కలన్నా తెలంగాణ లేబర్ కనబడతారా అండి? మీ హైదరాబాద్ కనబడరు. అదే దుబాయ్ పోండి, కనబడతారు. సో మనోళ్ళు ఎప్పుడు కూడా ఏమైందంటే మైగ్రేట్ అయ్యి బయటికి పోయినప్పుడు ఆటోమేటిక్ గా పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా స్ట్రగుల్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా ఇన్నోవేషన్ పెరుగుతుంది వాళ్ళకు. సో ఒక ఆపర్చునిటీ ఒకటి, డబ్బులు ఒక్కటే లెక్క కాకుండా మీ పిల్లవాళ్ళ మెంటల్ ఇంప్రూవ్మెంట్ అవన్నీ కూడా చేస్తున్నట్టుగా నేను అనుకుంటానండి. సార్, ఇప్పుడు F1 OPT, STEM OPT, నెక్స్ట్ H1B, ఇంకా ఈ వే ఉందా అండి? కాస్త ఈజీగా ఉందనుకోవచ్చా? ఈజీగా అయితే లేదండి, వే అయితే ఉంది. ఓకే, వే అయితే ఉంది, ఇప్పటికైతే వే అయితే ఉంది. ఈజీగా ఉంటుందా? ఈజీ డెఫినెట్ గా లేదు. ఏది కూడా ఈజీగా ఉండదండి. ఎప్పుడు కూడా కాలం మారుతున్న కొద్దీ థింగ్స్ టఫ్ అయితే కానీ ఈజీ కావు. మీరు ఇప్పుడు 5th క్లాస్ పుస్తకం నేను చదువుకున్నప్పుడు, మీ చదువుకున్నప్పుడు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. మీరు 5th క్లాస్ చదువుకున్నప్పుడు, ఇప్పుడు 5th క్లాస్ పోరగానే ఆ పుస్తకం చదివితే మనకు అమ్మోయ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన, మనమే చదవలేకపోతున్నాం అంటుంటది. సో ఆ డిఫరెన్స్ అన్నది, స్టాండర్డ్ అనేది పెరుగుతూనే వస్తుంది. హ్యూమన్ బీయింగ్ అన్నది ఎప్పుడు కూడా మన ఇంప్రూవ్మెంట్, కొత్త జనరేషన్ అన్నది మనకన్నా బెటర్, మనకన్నా ఫాస్ట్, మనకన్నా ఎఫిషియెంట్ ఉన్న వాళ్ళకి కొత్త జనరేషన్. సో అది కంపల్సరీ ఉంటుందండి ఎప్పుడు కూడా. కష్టం అన్నది ఆ ఎఫిషియన్సీ తోటి కష్టం కూడా పెరుగుతుంది. మరి ఇప్పుడు ఈ OPT, STEM OPT సేఫ్ అంటారా?
ఓపీటీ స్టెమ్ ఓపీటీ అయితే ఇప్పటి మట్టుకైతే ఉంది, కానీ వాటి మీద రెస్ట్రిక్షన్స్ మాత్రం పెరుగుతాయండి. రెస్ట్రిక్షన్స్ ఆల్రెడీ పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి, కొత్త రెగ్యులేషన్స్ ఇంకా పెరుగుతాయి. ఇంకేమో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా, ప్రతి దానికి మీరు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వవచ్చును ఇవ్వకపోవచ్చును, స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా అప్లై చేయొచ్చు అని మేము ఇప్పుడు అనుకుంటున్నాం. రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు మాకు అసలు నిజం తెలుస్తుంది. ముందున్నది ముసల పండుగ అంటారు కదా. మీరు ఓ పక్క నుంచి రండి అంటున్నారు, మరో పక్క నుంచి డోర్స్ క్లోజ్ చేస్తున్నారు, ఒక ఎంత గ్యాప్ ఇస్తున్నారు అంతే. అది రావాలో అందులోంచి పడతారో పట్టరో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మీరు మా పిల్లల్ని పెట్టేస్తున్నారు. మేము మీ దగ్గర డైమండ్స్ ముత్యాలంటే మా దగ్గర పంపించండి, లేకపోతే పంపించకండి. అంటే అవి లేని పిల్లలు కూడా తెలివైన పిల్లలు, చదువుకునే పిల్లలు, సామర్థ్యం పిల్లలు తెలుగుండి కష్టపడదలుచుకుంటే చాలండి. వాళ్ళు ఆనిముత్యాలు అంతే. తెలుగు లేకున్నా కూడా కష్టపడటోళ్ళైనా కూడా ఆనిముత్యాలు అంటారు. తెలుగుండి పని చేయనోడికి వాడు దరిద్రుడు. తెలుగు లేకుండా పని చేసేటోళ్ళు ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు ఆగస్ట్ 2026లో యుఎస్కి వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు కదా, అవునండి, వాళ్ళకి మీరు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు కదా. రావడం వరకు ఒక టెన్షన్, వచ్చాక ఒక టెన్షన్, ఆ తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవంతా భయం గుప్పెట్లో ఉన్నట్టే. ఏదో యుఎస్ అని మోజుతో వెళ్ళిపోతున్నారు కానీ అగ్గి మీద నుంచున్న ఫీలింగే. అట్లేముండదండి, ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్ అండి. ఫుట్బాల్ లో పోయినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు చేర్చి పెట్టి గోల్ పెడితే అది ఎట్లుంటదండి? ఫుట్బాల్ ఆడినట్టుంటదా అండి? వాళ్ళందరూ అంటారు టీమా, రాహుల్ రెడ్డి నువ్వు మాకు మంచిగా తెలుసు కదా, ఓకే నువ్వు గోల్ కట్టేసేయి, ఇంకా మేమేం అడ్డుకో అని చెప్పి మంచి గోల్ తీసుకొని కొడితే ఆనందం ఉంటుందా అండి? దేనికైనా కష్టం ఉండాలి, కష్టపడాలి. అది ఏదైనా అచీవ్ కావాలంటే కష్టపడాలి. సో ఏమీ లేకుండా 100 మీటర్స్ 30 నిమిషాల పరిగెత్తా అంటే కాదండి. యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ ఎవ్రీథింగ్. అది ఎప్పుడు కూడా మనిషి టోస్ మీద ఉన్నప్పుడే బాగుపడుతుంది. మీకు ఇంతకుముందు చెప్పినండి, ఇమిగ్రెంట్స్ అని చెప్పిన కదా, నేను ఇమిగ్రేషన్ లాయర్ అండి, 30 years నుంచి ఇమిగ్రేషన్ లాయర్. నేను చూసేది ఏంటంటే, మన తెలుగు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా కష్టపడతారండి. ఇక్కడున్న పిల్లగాళ్ళ కన్నా వాళ్ళు చాలా కష్టపడతారు, డిసిప్లిన్ ఉంటారు, చాలా కష్టపడతారు కంపేరిటివ్. 5-10% ఎప్పుడు ఉంటారు, వేస్ట్ ఎక్కడైనా ఉంటుంది. కానీ ఇన్ జనరల్ గా ఇదే తెలుగు వాళ్ళు అక్కడ పడే కష్టం చాలా ఉంటుందండి. మరి వాళ్ళకి అక్కడ పైసలు ఎక్కువ వస్తానే పడతారా లేదా అంటే వాళ్ళు న్యాచురల్ గా ఇమిగ్రెంట్ కష్టపడతారనేది నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. కానీ ఓవరాల్ గా ఒక పర్సన్ మీరు ఇండియా నుంచి తీసుకొచ్చి యుఎస్ లో పెట్టినప్పుడు అతని పెర్ఫార్మెన్స్ అనేది 4 to 5 times ఆటోమేటిక్ పెరిగిపోద్దండి. ఆటోమేటిక్ పెరిగిపోతుంది. మరి అది పైసల కోసం చేస్తాడా లేదా న్యాచురల్ గా అతను ఉన్న ఎన్విరాన్మెంట్ తీసి బయట పెడితే అతను ఇంప్రూవ్ అవుతాడా అన్నది మాత్రం సంబడి ఎల్స్ సైకాలజిస్ట్ వాళ్ళు చెప్పాలి. ఒకటి స్టాట్స్ మాత్రం వాళ్ళు మాత్రం కష్టపడు కానీ డెవలప్మెంట్ కానివ్వండి అన్ని అదర్ 5 times కంపల్సరీ ఉందండి. ఇప్పుడు ఈ ట్రంప్ గారి విధానాల కారణంగా యుఎస్ రావడం అనేది ఇంకా మరింత ఒక రకంగా చెప్పాలంటే అది డిఫికల్టా, అదొక ఛాలెంజా? ఏమేం చేంజెస్ రాబోతున్నాయి? ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్. అతను మీరు రాగానే వీసా తీసుకోమని ఆడ కౌన్సిలేట్ పోగానే రెడ్ కార్పెట్ వేసి, సుబ్బారావు వెంకటరెడ్డి నీకు వీసాలు ఇచ్చేస్తాం రా నాయన, ఇగో రెడ్ కార్పెట్ కింద పెట్టి ఇచ్చేసి, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఎయిర్లైన్ దిగంగానే రెడ్ కార్పెట్ వేసి, అబ్సల్యూట్లీ లేదు. ఇదివరకు ఏవేవైతే రెగ్యులేషన్స్ రూల్స్ ఇదివరకు ప్రభుత్వం ఏవైతే నెగ్లెక్ట్ చేసిందో ఇప్పుడు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంకా ముందు కూడా చాలా స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకునే రాండి. అవన్నీ మీరు కంప్లై మీరు చేయదలుచుకోలేదు అనుకోండి, రాకండి. ఎందుకంటే ఇబ్బంది పడతారు అంటారు, మీకు కంపల్సరీ ఇబ్బంది ఉంటుంది. సో ఫైనల్ గా ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? తప్పకుండా రండి, మా దగ్గర ఆపర్చునిటీస్ బాగున్నాయి. మా దగ్గర స్టాక్ మార్కెట్ మా దగ్గర ఉన్న విలువ ఎక్కడ లేదు. మేము ఇప్పటికి కూడా 35 కోట్ల మందిని 25% జీడిపి ప్రొడ్యూస్ చేస్తాం ప్రపంచంలో. ఇన్నోవేటివ్ కంపెనీస్, స్పేస్ ఎక్స్, టెస్లా, ఎన్విడియా, గూగుల్, యాపిల్, ఇవన్నీ కూడా మా దగ్గర ఇన్వెంట్ అయినాయి. ఇందులో చాలా మటుకు కంపెనీస్ కూడా మీలాంటి పిల్లలు మా దగ్గరకు వచ్చి చేసిన వాళ్ళే.
సీక్రెట్ చెప్తానా మీకు? ఓకే, ఇప్పుడు టెస్లా ఎవరు ఫామ్ చేసిందండి? మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఫామ్ చేసింది కాదు. మైక్రోసాఫ్ట్ సిఇఓ ఎవరండి? మన హైదరాబాద్ అతనే. గూగుల్ సిఇఓ ఎవరండి? పక్క రాష్ట్రం అడితే అర్వాతనం. తర్వాత మీకు ఇప్పుడు ఎన్విడియా ఫామ్ చేసిన అతను తైవాన్ నుంచి వచ్చిన కంపెనీ. ఇమిగ్రెంట్స్ ప్రమోట్ చేశాను. తర్వాత ఇంకోటి చెప్తేనండి మీకు, స్వర్ణ గారు ఎన్ని చేస్తాను మా దగ్గర ఎన్ని అయితే అన్నప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ఒకటి రెగ్యులేషన్స్ పాస్ చేసిండు. అందులో ఏమన్నారంటే సెల్ఫ్ స్పాన్సర్షిప్ H1B కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు పెట్టిందంటే ఈ పోరగాన్లు కొత్త ఇన్వెంట్ చేసి కొత్త అన్ని పెడతా అంటారు. అందులో కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు సక్సెస్ అవుతారు. వాళ్ళని ఎవరిని కూడా ఆపర్చునిటీ వదిలిపెట్టుకోదు. ఈ పోరగాన్ల మీద క్యాష్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు మీకు H1B మీద మీ స్వంత కంపెనీ పెట్టి మీరు చేసుకోవచ్చు. ఇటువంటి ఆపర్చునిటీస్. ఇంకోటి చెప్పనండి స్వర్ణ గారు మీకు సీక్రెట్, ఆ ఫైల్ చేసిన ఏ H1B మీద కూడా మాకు డినయల్ రాలేదు, అసలు RFE రాలేదు. ఈ పోరగాడు ఈ ఇన్వెన్షన్ చేసడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇది పర్టికులర్ కంపెనీ డెవలప్ చేసడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి మేము ఫైల్ చేస్తే కంపల్సరీ అప్రూవ్ అయిపోతుందండి మాకు. సో అటువంటి ఆపర్చునిటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. మీకు మీరు వచ్చి చేసుకోవచ్చు అటువంటి అన్ని కూడా. సొంతంగా మీరు ఎవరికో పోయి యావుకో గూగుల్కో చిన్న కన్సల్టింగ్ కంపెనీకో పనిచేయాల్సిన అవసరం లేదు. మీరు F1 తీసుకొని వచ్చిన తర్వాత H1 మీద స్పాన్సర్ చేసుకొని మీరు ఖచ్చితంగా అక్కడ మీ ఓన్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం ఇంటెన్షన్ పెట్టుకుంటారంటే ఇటువంటి వాళ్ళు ఎలాన్ మాస్క్ అటువంటి వాళ్ళు, ఇప్పుడు తర్వాత గూగుల్ ఫౌండర్స్ అయితే ఏంది, యాపిల్ అంటే యుఎస్ సిటిజన్ లేండి, కానీ మన ఎలాన్ మాస్క్ కానివ్వండి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఇఓ కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని వదులుకోవద్దని ఇవన్నీ ప్రొవిజన్స్ పెట్టిండ్రు. సో నేను ట్రంప్ ఫ్యాన్ కాదు, కానీ ఇన్నోవేషన్ అటువంటి వాటిలలో ఒకవేళ ఇమిగ్రెంట్స్ కనుక అప్లికేషన్ పెడితే వానికి అప్లికేషన్ చూపెడితే వాడు అప్రూవ్ చేస్తానండి మమ్మల్ని, ఏ ఇబ్బందులు పెడతలేడు. ఎందుకంటే వానికి తెలియదు, మాకు తెలియదు. ఎవడు ఇలాన్ మాస్క్ అవుతాడు ట్రిలియనీర్ అండి. ట్రిలియనీర్ అంటే తెలుసా అండి? అమ్మో ఎన్ని సున్నాలు అంటే నాకు తెలియదు అండి. మరి మ్యాథమెటిషియన్ కాదు. దాంట్లో సున్నాలు ఒకవేళ కనుక ట్రిలియనీర్, మన బిలియనీర్ అంటే వామ్మో అనుకునేది. ట్రిలియనీర్ అంటే నా సామిరంగా ఎన్ని లోడ్లు కారు ఇవన్నీ నాకు తెలియదు అండి లెక్కలు. ఆ పైసలు లెక్క పెట్టడే నాకు తెలియదు, ఎన్ని జీరోలు కూడా నాకు తెలియదు. మిలియన్ నాకనే తెలుసు, ఆ తర్వాత నాకు తెలియదు. అన్ని ట్రిలియనీర్ అంటే ఒక 1000 మిలియనియర్ అంటే మన దగ్గర 10,000 కోట్లు అయితే ఒక 10,000 కోట్లు అయితే ఒక బిలియన్. 10,000 కోట్లకు 1000 రెట్లు అంటే ఎంత అండి? 10,000 మల్టిప్లై బై చాలా జీరోస్ వేయాలి సార్. అంటే మీకు ఏముంటుంది కోట్లు, ఆ తర్వాత ఏముంటుంది మీకు కూడా తెలవలేక. అందుకోసం మీరు టీవీ యాంకర్ అయినారు, ఏదో మ్యాథమెటిషియన్ కాకుండా. ఇంకా కోట్లు ట్రిలియనర్స్ ఇంకా అనుకుంటే వెళ్ళిపోవడమే సార్. వెళ్ళిపోవడం. సో అసలు ఆ ట్రిలియనర్ వర్డ్ అన్నది ఇన్వెంట్. సో ఎవరండి ట్రిలియనర్? మీలాంటి F1 మీద వచ్చి H1 మీద కన్వర్ట్ చేసుకొని చేసిన అతనే ట్రిలియనర్ అయ్యిండు. సో భయపడాల్సిన అవసరం లేదు సార్. మీరు అన్నట్టుగా ఎక్కడైతే ఆపర్చునిటీ ఉంటుందో అక్కడ కష్టం ఉంటుంది, అక్కడ అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేటెడ్ గా దేని మీదగా అయితే మనం వెళ్ళామో దాని మీద కష్టపడితే ఖచ్చితంగా యుఎస్ లో మంచి ఆపర్చునిటీ, మంచి స్టేజ్ అది వెల్కమ్ చెప్తుంది. కాదు కూడదు అనుకున్న వాళ్ళకే ఇబ్బంది. జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. స్టూడెంట్స్ కి కాస్త భయపెడుతూనే బట్ చాలా స్ట్రెంత్ కూడా చేశారు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్.